కోల్కతాలో డాక్టర్ హత్యాచారం ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఇక్కడ విశాఖ కేజీహెచ్ లో కూడా సమ్మె చేస్తున్నారు డాక్టర్లు. ఐఎంఏ పిలుపుతో విధులు బహిష్కరించారు వైద్యులు. న్యాయం జరిగేంత వరకు సేవలు బంద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీహెచ్ ప్రాంగణంలో డాక్టర్ల ర్యాలీ కొనసాగుతోంది. Justice. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. We want justice. We want justice. Justice. We want 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 justice. एक दो तीन चार. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుతో విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు విధులు బహిష్కరించారు. కోల్కతా డాక్టర్ కు న్యాయం జరిగే వరకు సేవలు బంద్ అంటూ నినాదాలు రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించారు. కేజీహెచ్ నుంచి మరింత సమాచారం టీవీ ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఈ కేజీహెచ్ లో వైద్య సేవలు ఆపేశారు కదా, ఎమర్జెన్సీ సేవలు కొనసాగిస్తున్నారా? మరి సేవలు లేవు అన్న విషయం పేషెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఉందా? ఏంటి పరిస్థితి? దాదాపుగా విశాఖ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపుగా 800 మంది జూనియర్ డాక్టర్లు వివిధ సేవలు చేస్తూ ఉంటారు. అయితే గత 5 రోజులుగా వీళ్ళు ఆందోళన కొనసాగుతుంది. అయితే 2-3 రోజులుగా వీరు అత్యవసర సేవలు సైతం బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. ఈరోజు ఆందోళన మరింత ఉధృతం చేసిన నేపథ్యంలో అక్కడ ఓపీ సేవలు కూడా సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. చాలా వరకు సమ్మె ప్రభావం అనేది కొనసాగుతుంది. కేజీహెచ్లో జూనియర్ డాక్టర్ల సేవలు నిలిపివేయడంతో ఒక్కసారిగా ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది జూనియర్ డాక్టర్లు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి అంటే ఈ రోజు 5 రోజులు చేరుకుంది. ఖచ్చితంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరోవైపు పేషెంట్ కూడా ఓపీల్లో ఇబ్బంది పడుతున్నారు మీరు విధులు బహిష్కరించడం వల్ల. పేషెంట్ ఓపీలు ఇబ్బంది పడుతున్నారంటే దానికోసం మేము జూనియర్ స్టూడెంట్ డాక్టర్స్ మాత్రమే వచ్చామండి. డాక్టర్స్ ఇంకా ఉన్నారు, అక్కడ సర్వీసెస్ జరుగుతున్నాయి, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. మేము వచ్చినా కానీ రిప్లేస్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. కానీ మరి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని ఇప్పుడు కాకపోతే మళ్ళీ అడ్రస్ చేయడానికి టైం లేదు. ఇంతకన్నా మంచి అవకాశం జరగదు. ఆ ఇష్యూ ఏంటి అంటే మీకు అది తెలిసినట్టే చాలా రోజుల నుంచి మీడియాలో ప్రసారం అవుతుంది. కలకత్తాలో జరిగిన ఆర్జీ కాలేజ్లో ఒక అమ్మాయిని డ్యూటీలో ఉన్న డాక్టర్ని అతి దారుణంగా 5 రోజుల పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన. మీరు ఖచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము ఖచ్చితంగా కావాలని కోరుకునేవి 2. ఒకటేమో ఆవిడకి ఆ అమ్మాయికి రేపు జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి. నిజమైన దోషులు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి. ఆ అమ్మాయికి ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి. రెండోది ఏంటి అని అంటే హాస్పిటల్లోనే ఈ విషయం జరిగింది కాబట్టి అది ఒక్కటే కాదు, అది అక్కడ జరిగిందనే కాదు, మన దగ్గర కూడా జరుగుతుంది. కేజీహెచ్లో కూడా డాక్టర్లు కొట్టడం జరుగుతుంది, డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండడానికి మాకు గవర్నమెంట్ ద్వారా ఒక చట్ట రూపకంగా మాకు సేఫ్టీ కావాలి. ఎంతకాలం ఇలా ఆందోళన కొనసాగిస్తారు? అంటే పేషెంట్ కూడా అటువైపు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు సరైన న్యాయం వచ్చినంత వరకు మేము ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాము. పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు మాకు తెలుసు, కానీ మాకు దొరికిన దారి ఇది ఒక్కటే, ఇది తప్ప మాకు వేరే దారి లేదు. ఒక డాక్టర్ సేవ్ చేసే పేషెంట్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేయాల్సి వస్తుందంటే ఎంత కిరాతమైన పరిస్థితికి మనం దిగజారిపోయామో ఒక్కసారి మనం ఆలోచించాలి. మాకు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఇండస్ట్రీస్కి ఎలా ఉంటుందో, ఎన్ఎస్జీస్ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఎలా ఉంటుందో హాస్పిటల్కి ఒక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కావాల్సిందే. గతంలో కూడా అనేక దాడులు జరిగాయి. మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ని కొట్టగలరా? ఒక కోర్టుకి వెళ్ళి లాయర్ని కొట్టగలరా? అదే అండి. అలాగే డాక్టర్ కూడా కొడితే నేరం అన్నది ప్రజలకి తెలియాలి. అది తెలియాలన్నదే మా ఆవేదన. ఇంతసేపు మేము చేస్తుంది దానికోసమే. మీకు పేషెంట్స్ కి కష్టం అవుతుంది అంటున్నారు, మా ప్రాణాలే పోతున్నాయి అన్నది ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఇది వీళ్ళ ఆవేదన. తమ ప్రాణాలు పోతున్నా సరే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా కేంద్రం తమ రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతూ ఉంటుంది. మరోవైపు సీనియర్ వైద్యులు అక్కడ సేవల్లో ఉన్నప్పటికీ జూడాలు మాత్రం అత్యవసర సేవలు బహిష్కరించారు. తమ ఆందోళన కొనసాగుతూ ఉంటుంది. తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని వీరంతా హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్ ఖాజా, అది విశాఖపట్నం నుంచి లైవ్ చూసాం.